ఆయన దోష్టిగా వచ్చి అమ్మో చేయలేని నేరం చేసి ఆ మాటకు వస్తే సాలేమయ్య గారు ఆ మాట అన్నందుకు క్షమాపణ అందరికి చెప్పాలన్న మాటకు వస్తే గనక మరి మేము ఆరాధిస్తున్న దేవుణ్ణి ఆ మరియమ్మ తల్లిని దూషించిన వాళ్ళు తిట్టిన వాళ్ళు కూడా వచ్చి చెప్పాలి. క్షమాపణ కాదు, క్షమాపణ కాదు, సానుభూతిగా ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ఆ పువ్వుల గురించి ఎంత ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన, అదే దాన్నే ఇది అర్థం ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయి అంతే. సో సాలెం రాజు బయటకు వచ్చి నా ఉద్దేశం ఇది అని చెప్తే అది క్షమాపణ చెప్పినట్టు కాదు, ఆయన నిజమైన ఉద్దేశాన్ని చెప్పినట్టే అవుతుందంటారు, రైట్? ఎక్స్ప్లెయిన్ చేసిన స్టోరీకి వివరణ ఇచ్చారండి ఆయన, దానికి క్షమాపణ ఎలా అంటారు? క్షమాపణ చెప్పాల్సి వస్తే ఎంతమంది చెప్పాలండి? చాలా మంది చెప్పాలి. మరి అవతల వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు కదా సార్. నేను అనేది ఏదంటే నా దృష్టిలో అయితే అది కాదని నా ఉద్దేశం. మరి అభినయ్ దర్శన్ గారు ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్. మరి ఆయన అభిప్రాయం చొప్పున ఆయన, నా అభిప్రాయం అది. సో మీ అభిప్రాయాన్ని మరి మీరు ఇలా చెబుతూ ఉన్నప్పుడు అది సాలెం రాజు మాట్లాడిన మాటలు మీరు వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు అని మీ పైన ఏమీ ఒత్తిడి లేదా? ఒత్తిడి లేదా? ఇంకా అవన్నీ ఎందుకు లేదు సార్, చెప్పండి. ఉందా? లేదు లేదు సార్, లేదు. ఓకే. సో ఇప్పుడు ఈ మహిళలందరూ ఇదే ఫస్ట్ టైం సార్ ఇది ఇప్పటి నుంచి ఏమైనా వస్తుందేమో తెలీదు. నేను వీడియో చేసినప్పుడు కంపల్సరీ అది కాపీరైట్ వేసి డిలీట్ చేశారు వాళ్ళు, తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వాళ్ళు. పట్టించుకోలేదండి, వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ గురించి నేను మాట్లాడడం, వాళ్ళకి ఇష్టం లేదు. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ ఇచ్చారు, విషయం ఏంటో చెప్పారు, అంతవరకు. ఓకే. ఇప్పుడు ఎవరైతే మహిళల మనోభావాలు దెబ్బతిన్నాయో అంటే పువ్వులు కొనే అంటూ ఉన్నారు, ఒక పువ్వుల వ్యాపారం కూడా అన్నారు. ఇప్పుడు నేను పువ్వులు అమ్ముకోవాలి అంటే బహుశా వీటిని కొనేటప్పుడు వీటిని కొంటే ఇలా అని అనుకుంటారేమో అన్న ఉద్దేశం మాలో ఉంది, మా వ్యాపారం కూడా దెబ్బతింటుందేమో, ఇది జనరలైజ్గా తీసుకున్నారు కాబట్టి అని ఒక పూల వ్యాపారం కూడా అంటూ ఉన్నారు. సో సహజంగా అలాంటి భయం, అలాంటి ఆలోచన ఉంటుందా? యాక్చువల్ గా నేను విన్నది ఏంటంటే సార్, సాలేమయ్య గారి చర్చిలో పువ్వుల వ్యాపారులు కూడా ఉన్నారని, పువ్వుల వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉన్నారని, సో పువ్వులు పెట్టుకొని కూడా సాలేమయ్య గారి చర్చికి వస్తారనే విన్నాను. నేను చూడలేదులేండి, వీడియోలు ఎప్పుడు చూడలేదు, మరి నేనైతే కలారా చూడలేదు, కానీ విన్నాను. ఎలా విన్నానంటే, నాకు రిప్లై వీడియో పెట్టారు ఆనంద్ పాలయ్య గారు అని ఉంటారు ఆయన శిష్యులు, ఆయన పెట్టినప్పుడు ఆయన చెప్పారు ఆయన వ్యతిరేకించరాని. మరి పువ్వుల వ్యాపారి విషయంలోనూ లేకపోతే పువ్వులు పెట్టుకునే స్త్రీల విషయంలో కూడా అభ్యంతరం లేనప్పుడు నాకు ఆ అభ్యంతరం లేదు అని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వచ్చి, ఏముంది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పొచ్చు. నేను ఆ ఉద్దేశంతో మాట్లాడలేదురా తల్లి, మీరు అలా బాధపడద్దు, బాధపడే అంత పని నేను చేయలేదురా. మా సంఘాల్లో బోధిస్తున్నప్పుడు అభినయ్ దర్శన్ గారు అంటున్నారు కదా, రానివ్వు మేము, ఎందుకంటే ఆయన గొప్ప దైవసేవకుడు, గొప్ప నాయకుడు అని అభినయ్ దర్శన్ గారు అభిమానంతో చెప్పారులేండి. ఇప్పుడు నేనున్నాను, ఆయన రోడ్డు మీదకి వచ్చి లేకపోతే మీ అందరి మధ్యలో నిలబడి చెప్పమని కాదు నా ఉద్దేశం. నేను జూమ్ కాల్లోనో లేకపోతే ఫోన్ కాల్స్ ఎత్తినానా ఇది పరిస్థితి అంటే ఆ మాటే మీరు అందరికి చెప్తారు కదా, కాబట్టి మరి వారి ఉద్దేశం వాళ్ళదండి. ఒకవేళ మీరు సాలెం రాజు మాట్లాడిన మాటలో మీరు ఏదైనా క్వశ్చన్ చేయాలని అనుకుంటే, మీరు అడగాలని అనుకుంటే ఆయన మాట్లాడిన మాటలో మీరు ఏం అడగలుగుతారు? ఇప్పుడు సాలెం రాజు మీ ముందుకు వస్తే ఆయన మాట్లాడిన మాటలకు సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడగాలి అనుకుంటే ఏం అడుగుతారు? దానికి అర్థం ఏంటో చెప్పమంటాను. దేనికి ఆ 3 వెర్షన్స్ ఉన్నాయి కదా, ఆ అర్థం, ఆ అలంకార భాషకి అర్థం ఏంటో చెప్పమంటాను. లైన్ ఏది బజారు తిరుగుడు, సత్ప్రవర్తన, వారులాగా వారు కొనర్రా, వారు కొనడానికి, వారు పిచ్చ పిచ్చ వేషాలేసి బజార్లంబడ తిరుగుతూ రోడ్లంబడ తిరగడానికి బజారు మనుషులు కాదు. దాని వివరణ అడుగు, మిగతాది ఏది నేను తప్పుపడ్డా. ఓకే, గొప్ప దర్శకులు ఆయన వాక్యం ద్వారా నేను కూడా ఎంతో బలపడ్డానండి బాబు. ఆయన పాటలు చాలా బాగుంటాయి, పాటల వల్ల వాక్యం నేను చాలా బలపడ్డానండి సార్. నేను ఆ 3 వెర్షన్లు అడుగుతాను, ఏ ఉద్దేశంతో మాట్లాడారు అన్నది నేను విని నేర్చుకున్నాను. ఓకే, ఆ మాటలు వినగానే మీకు ఇప్పటికీ ఆ ఉద్దేశం అర్థం కాలేదు కదా, కానీ ఇంటెన్సిటీ అర్థమైంది కదా. ఆ మాటల తీవ్రత ఎలా ఉందని అనిపిస్తుంది మీకు, మీ వరకు? ఆ మాటల తీవ్రతే ఆయన ప్రశ్నించడానికి పునాది అయిందని నేను అనుకుంటున్నాను, నా వ్యక్తిగత అభిప్రాయం. ఎవరండి ఊరికి ఆయన జోలికి వెళ్తారు చెప్పండి సార్? ఎవరు వెళ్తారు? ఎవరికి ఇప్పుడు ఎవరైనా వెళ్ళాల్సిన పని, ఇప్పుడు ఇంతో ఇన్ని జరిగాయి, లేకపోతే ఇన్ని ప్రసంగాలు ఆయన చేశారు, ఇంచుమించు కొన్ని వేల ప్రసంగాలు చేసే ఉంటారు, కొన్ని వేల మీటింగ్లో ఆయన వాడబడే ఉంటారు.
చాలా మినిస్టర్, ఆయన పెద్ద ఒక ఉన్నతమైన స్థితి, మంచి మంచి కార్యాలు చేస్తారైనా. అనాథలకు అన్నం పెట్టి చాలా అయింది, చాలా. ఆయన గురించి మీకు పూర్తిగా తెలుసుకోండి. ఇంకా మీరు ఇంకా వెళ్తే సాలిమయ్య గారు ఒక మానవత్వానికి ప్రతిరూపం, అంటే ప్రేమకు ప్రతిరూపం లాగా అంత మంచి మనిషి. ఇప్పుడు ఎవరు ప్రశ్నించారు ఇప్పుడు వరకు? పాయింట్ వచ్చింది కాబట్టి అడుగుతున్నారు. అడిగిన దానికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం నా మీద ఉంది, మాట్లాడి నా మీద ఉంటది, విన్న ప్రజలకు ఉంటుంది. ఓకే, సాలెం రాజు గారు, బహుశా మీరు ఈ వీడియో చూస్తుంటే, ఈ లైవ్ చూస్తూ ఉంటే, కీర్తన్ గారు కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్పారు. మీరు మానవత్వం ఉన్న మనిషి అని చెప్పారు. మహిళలంటే గౌరవం ఉన్న వ్యక్తి అని కీర్తన్ గారు అంటూ ఉన్నారు. మరి మీరు ఆ రోజు మహిళల గురించి ఆ మాటలు ఎందుకు మాట్లాడారు? ఆ 3 మాటలకు అర్థం ఏంటో తెలుసుకోవాలని నాకు కూడా ఉంది అని కీర్తన్ గారు అంటూ ఉన్నారు. చాలామంది మహిళలకు కూడా అదే ఉంది. కానీ కొంతమంది ఒకవేళ మీరు సంజాయిషి చెప్పాలి. సాలిమయ్య గారు ఇచ్చిన వివరణ బట్టే నేను వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు రేపు పొద్దున్న నేను బోధిస్తాను, నేను లేకపోతే మా వారు, సో మా పిల్లలు అందరూ, కొంతమంది సేవకులు బోధిస్తారుగా. ఆ రకంగా బోధించినప్పుడు ఇప్పుడు మా బైబిల్లో మత్తయి వార్త 5:27 మోహపు చూపు చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు వ్యభిచారం చేసిన వాడని వాక్యంలో ఉంది సార్. మత్తయి వార్త 25:27-28 ఉంటుంది. ఆ వచనానికి అర్థం తెలిస్తేనే ఒక అబ్బాయి ఇలా చేయకొని అంటాం. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాన్ని ఎవరు తీసుకుంటారో తీసుకోవాలి. అందుకని ఒకవేళ సాలిమయ్య గారు ఆ పువ్వులు పెట్టుకున్నో లేకపోతే అలంకరించుకున్నో వస్తే గనుక అలాగున్న వ్యభిచారంలో పడతారు, మోహపు చూపుతో నాశనం అయిపోతారు. కాబట్టి వద్దు, ఆ రకంగా వద్దు అనే ఎక్స్ప్లెయినేషన్ లేదు ఆ వీడియోలో. ఇంకొకటి, ఒకవేళ అదే నిజమైతే కనుక మరి ఆయన చాలా అలంకరణకి స్త్రీల విషయంలో చాలా ప్రోత్సహించి, ఎందుకంటే కొంతమంది స్త్రీలు అన్ని తీయడానికి ఉండదండి. ఎందుకంటే భర్త అభ్యంతరం ఉంటది, కుటుంబీకులు, సో బంధువులు, మిత్రులు ఆ అభ్యంతరం ఉంటది. కాబట్టి ఆ విషయంలో కూడా సాలిమయ్య గారు భరోసా ఇచ్చారు. భరోసా ఇచ్చి ధైర్యపరిచారు అలాంటి స్త్రీలను కూడా. అలంకరణ పెట్టుకున్న వాళ్ళు మీరు చిన్న చూపు చూడకండి, ఏదో మేము తెల్ల చీర కట్టుకున్న వాళ్ళేమి రంగురంగులు డ్రెస్లు వేసుకున్నారా మీరు కించపరిచి చూడకండి. ఆయన ప్రసంగాలు రీసెంట్ గా నేను విన్నాను. అలా కించపరచకండి అని చెప్పారు. మరి ఆ వచనానికి దీనికి ఏమాత్రం పొత్తులేదే. అదే వివరణ ఇవ్వాలంటున్నా నేను. ఒకవేళ సాలిమయ్య గారు నన్ను ప్రశ్నించినా, మీరు నన్ను ప్రశ్నించినా, యావత్ క్రైస్తవ్యం ప్రశ్నించినా నేను దాని వివరణ కోరుతున్నాను. పిచ్చ పిచ్చ వేషాలు వేసి రోడ్లంబడ తిరగడానికి వారు పువ్వులు కొనరు. వాటికి అర్థం ఏంటి? ఎప్పటికి నన్ను ఎంతమంది మీకేమనిపించింది? ఆ ఒక్క లైన్ లో మీకేమనిపించింది? పిచ్చ పిచ్చ వేషాలు వేసి రోడ్లో పట తిరగటానికి అనే మాటలో మీ హృదయానికి ఏమనిపించింది ఆ వర్డ్? ఆయన చెప్పిన తర్వాత కదా మన అభిప్రాయం చెప్పాలి. ఇప్పుడు ఆ విషయం ఎవరైతే మాట్లాడారో సాలిమయ్య గారు చెప్పిన తర్వాత మన వ్యక్తిగత అభిప్రాయం తెలియచేయాలి. అంటే మీకు ఆ వర్డ్ బాధ కలిగించింది, కొంతమందికి అది తప్పు. డానియల్ లాంటి వాళ్ళు అసలు తప్పేమి కాదంటూ ఉన్నారు. డానియల్ లాంటి వాళ్ళు ఇంకొక అడుగు ముందుకేసి అసలు అందులో ఆయన అది కాదు.